సహరియా ట్రైబ్ అని ఉండడం జరుగుతుంది. ఇది యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతారు. ఓకే, యూపీ, మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్లో ఎక్కువగా ఈ ట్రైబ్స్ ఉండడం జరుగుతుంది. సో రీసెంట్గా బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళపైన ఒక రీసెర్చ్ స్టడీ చేశారు. సో ఈ రీసెర్చ్ స్టడీలో ఏమని బయటపడిందంటే, ఈ సహరియా ట్రైబ్ ఏదైతే ఉందో వారు వారి యొక్క జెనెటిక్స్లోనే టీబీ వ్యాధికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళలో తరచుగా జెనెటిక్స్గా, అంటే ఒకరి నుంచి ఒకరికి ఈ టీబీ వ్యాధి అనేది జెనెటిక్స్గానే సంక్రమిస్తుంది. వీళ్ళు ఎలాంటి పొగ త్రాగడం ఇలాంటివి చేయకున్నా కానీ టీబీ రావడం సహజమని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జెనెటిక్ లింక్స్ టు ది ట్యూబర్క్యులోసిస్ ఇన్ సహరియా ట్రైబ్. సో వీరు ప్రధానంగా ఎక్కడ యూపీ, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో ఉండడం జరుగుతుంది. సో వీరిపైన రీసెర్చ్ స్టడీ చేసింది ఎవరు అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎక్కడ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో వీరేంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, వీళ్ళ యొక్క పాపులేషన్ వచ్చేసి 6 lakhs ఉండడం జరిగింది. వీరి యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి ఫారెస్ట్ ప్రొడ్యూస్, అదేవిధంగా ఫార్మింగ్, లేబర్లుగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో వీళ్ళలో సహరియా స్వాగ్ డ్యాన్స్ అని కూడా ఫేమస్ ఇది. సో అందరికీ తెలుసు, ఇది చాలా ఫేమస్. ఓకే, ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిందూ వాల్యూస్. సో రీసెంట్గా బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేస్తే ఏం తెలిసిందంటే, పర్ ల్యాక్కి 1,00,000 మందికి దాదాపుగా 518 నుంచి 3,294. ఓకే, 1,518 నుంచి ఎంత 3,294 పీపుల్లో ఈ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి డిసీజ్ అనేది బయటపడడం జరిగింది. ఓకే, ఇండియాస్ యావరేజ్ మచ్ లోయర్, మాల్ న్యూట్రిషన్, పూర్ హెల్త్ కేర్ అండ్ ఎన్విరాన్మెంట్, నౌ జెనెటిక్స్, వీటి వల్ల కూడా రావడం జరుగుతుంది అని చెప్పేసి ట్యూబర్క్యులోసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, జెనెటిక్ స్టడీ ఎవరు చేశారు? బనారస్ హిందూ యూనివర్సిటీ చేశారు. ఓకే, 729 ఇండివిజువల్స్కి సంబంధించినటువంటి మైటోకాండ్రియల్ డిఎన్ఏని టెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళలో N5 అండ్ X2 ఆబ్సెంట్ నైబర్ అని చెప్పేసి ఉన్నాయి. సో అవి ఉండడం వల్ల ఏంటి ప్రధానంగా ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్ అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఎవిడెన్స్ లింకింగ్ జెనెటిక్స్ అండ్ ట్యూబర్క్యులోసిస్ వల్నరబిలిటీ ఇన్ ఎ ట్రైబ్. సో ఈ సహరియా ట్రైబ్ వల్ల రీసెర్చ్ చేయడం వల్ల ఏం ప్రధానంగా బయటపడింది అంటే, ఫస్ట్ టీబీ రిలేటెడ్ ఏదైతే ఉందో జెనెటిక్స్ సంబంధించినటువంటి లింక్స్ అనేవి వీళ్ళ ద్వారానే బయటపడ్డాయి. ఓకే, గైడ్స్ టార్గెటెడ్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ ఫర్ ట్రైబల్ గ్రూప్స్.